హలో అండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనమైతే పూల్ మఖానా కర్రీ అయితే చేసుకుందాం. ఇవి తినడం ద్వారా అయితే మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని డాక్టర్స్ చెప్తున్నారండి. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వడానికి, అలాగే షుగర్‌ని కంట్రోల్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుందంట. అలాగే ఐరన్, ప్రోటీన్ కూడా మనకు చాలా పుష్కలంగా లభిస్తాయి. ముందుగా నేనైతే పూల్ మఖానా కర్రీ ఎలా తయారు చేశానో ఇప్పుడు చూపిస్తాను. 3 టమోటాలైతే తీసుకున్నానండి. అలాగే 3 ఉల్లిపాయలు. ఇవి శుభ్రంగా వాష్ చేసుకొని, ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. ఉల్లిపాయలకైతే పొట్టయితే తీసేసానండి. ఇప్పుడు ఇవైతే ఉడుకుతా ఉంటాయి. ఒక గిన్నెలో అయితే 20-22 జీడిపప్పులైతే తీసుకొని వీటిని కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని, ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను. మీరు ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చండి. ఈ పూల్ మఖానా అయితే నేను ఒక 50 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. ఇవి మాడిపోకుండా వేయించుకుందామండి. ఒక పక్కనైతే ఉల్లిపాయలు అలాగే టమోటాలు అయితే ఉడుకుతున్నాయి. ఇవి వేయించుకుందాం. మిడిల్‌లో చెక్ చేసుకోవాలి. తొందరగానే వేగిపోతాయి ఇవైతే. పూల్ మఖానా ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయండి. అప్పుడప్పుడు తినొచ్చు మనం. హెల్త్‌కైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండీ! ఇవి రోటీల్లోకి అలాగే చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చెక్ చేస్తున్నామండి. ఇదైతే ఇంకా వేగలేదు. కొంచెం వేగిన తర్వాత అయితే మళ్ళీ చెక్ చేసామండి. ఇప్పుడైతే వేగిపోయాయి. ఇలా వేగిపోయిన తర్వాత వీటినైతే మనం ఒక పక్కకి తీసేసుకొని చల్లారిచ్చుకుందామండి. ఇవన్నీ నేను ఒక గిన్నెలోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. వీటిని ఇలా తీసుకుని కొంచెం వేడిపోయే వరకు ఆరనిచ్చుకుందాం. ఈ టమాటాలు అలాగే ఉల్లిపాయలు కూడా బాగా ఉడికిపోయాయండి. టమాటాలు ఉడికిపోయాక పైన దానిపైన స్కిన్ అయితే ఇలాగా వచ్చేస్తుంది కదా! ఇవన్నీ మనం స్ట్రెయిన్ చేసుకొని, వాటర్ అంతా తీసేసుకొని, తర్వాత ఇదంతా తీసేసుకోవాలండి. దీనిపైన స్కిన్ అంతా. ఇలా మొత్తం తీసుకొని, కొంచెం చల్లారిన తర్వాత తీయండి. లేదంటే ఇది కాలిపోతది చేతులు. ఇవన్నీ ఒక పక్కన పెట్టుకొని ప్లేట్‌లో మనము చల్లారిచ్చుకుందాం. వేడంతా తగ్గే వరకు. ఇవి 2 సెపరేట్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు, అలాగే టమోటా. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయ ముక్కలైతే మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఇవి మనం ఉడికించుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు ఆయిల్‌లో కూడా ఫ్రై చేసుకుంటాం కదా! అలా ఏం అవసరం లేదండి. ఇలా ఉడికించుకోవడం ద్వారా కూడా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. వీటినైతే దేనికది సెపరేట్‌గా అయితే మిక్సీ అయితే చేసుకున్నానండి నేను. ఈ జీడిపప్పులు కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇవన్నీ సెపరేట్‌గా చేసుకొని పెట్టుకున్న తర్వాత మనమైతే ఒక కడాయి అయితే పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ కూడా నేను ఎక్కువ వేయటం లేదండి. ఆయిల్ కొంచెం తక్కువే వేస్తున్నాను. ఈ మసాలా గ్రేవీస్‌కైతే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దీనికి స్పైసెస్ అంటే 4 లవంగాలు, అలాగే ఒక 4 ఇలాచి, 2 బిర్యానీ ఆకు, అలాగే కొంచెం దాల్చిన చెక్క తీసుకున్నానండి. ఇవి కొంచెం మనం ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకోవాలి. వాటి ఫ్లేవర్స్ అయితే బాగుంటాయి. ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ అయితే తీసుకొని, చిన్నగా ముక్కలు కట్ చేసుకొని, ఈ స్పైసెస్‌లోనే వేసుకొని వేయించుకోవాలండి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకైతే రావాలి. ఇప్పుడు దీంట్లోనే మనం కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నాము. ఉప్పు వేసుకోవడం ద్వారా త్వరగా అయితే వేగిపోతాయండి. ఉల్లిపాయ అయితే పేస్ట్ చేసుకున్నాం కదా! ఇలాగ ఒక ఆనియన్ కూడా వేసుకుంటే బాగుంటుందండి గ్రేవీ. ఇలా బాగా వేయించుకున్న తర్వాత చూడండి ఇవైతే వేగిపోయాయి. ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ పేస్టు. ఈ పేస్టుని కూడా ఈ ఆయిల్‌లో అయితే వేసేసుకొని వేయించుకోవాలి. ఇది మొత్తం వేసుకొని వేయించుకోవాలండి. ఇది కూడా బాగా వేగిపోవాలి. చూడండి పేస్ట్ వేసేటప్పటికి ఆయిల్ అంతా ఉల్లిపాయ పేస్ట్‌లోకి ఎలా చక్కగా పట్టుకుందో.
ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇది పచ్చివాసన ఏమి పెద్దగా ఉండదండి. ఎందుకంటే మనము ఉడికించుకున్నాం కదా! అలాగే అల్లం, వెల్లుల్లి కూడా వేస్తున్నాను నేను. మనం ఎంత తింటామో దాన్ని బట్టి మనకి రుచికి తగ్గ అల్లం, వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్‌లో బాగా వేగిపోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనము టమోటా పేస్ట్ కూడా చేసుకున్నాం కదండీ! ఈ టమోటా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ, వేయించుకుంటూ ఉండడమే. ఇదంతా వేగిపోయిన తర్వాత చూడండి ఇదంతా వేగిపోతుంది. ఇలా వేగిపోయింది. వేగిపోయాక దీంట్లో మనమప్పుడు ఇలా ఆయిల్ కొంచెం పైకొచ్చిన తర్వాత చూడండి ఆయిల్ అయితే ఎలా పైకొస్తుందో, తర్వాత మసాలా ఫ్లేవర్స్ అయితే వేసుకోవాలండి. ఆయిలు మరీ ఎక్కువగా వేయలేదు కదా నేను. ఇప్పుడు కారం వేసుకోవాలండి. మనం ఎంత తింటామో చూసుకొని కారం వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా. ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా నేనన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మళ్ళీ వేయించుకుందాం. ఇలా చక్కగా వేయించుకోవాలండి. పచ్చివాసన అంతా పోతుంది. మసాలాలన్నీ ఇలా ఆయిల్‌లో టొమాటో అలాగే ఉల్లిపాయ పేస్ట్‌లో అన్నీ వేగి చాలా అయితే బాగుంటుంది. కొంచెం కారం చాలదు అనుకుంటే ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం. ఫస్ట్‌లోనే కాకుండా ఇలా మిడిల్‌లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు పేస్ట్ కూడా తయారు చేసి పెట్టుకున్నాం కదండీ! ఈ జీడిపప్పు పేస్ట్ కూడా ఇప్పుడు ఈ గ్రేవీలో అయితే వేసేసుకున్నాను నేను. ఇలా అంతా ఒక్కసారి చక్కగా ఇదంతా కలుపుకోవాలండి. ఇదంతా కలిసిపోయిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. చూడండి మనం చూసుకొని వాటర్ ఎంత పడుతుందో చూసుకొని వేసుకోవాలి. ఈ పూల్ మక్కనకైతే వాటరు ఎక్కువ అవసరం లేదండి. గ్రేవీని ఉడికించుకున్నాక పూల్ మక్కన వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఈ గ్రేవీ అయితే ఉడకాలండి. మాకైతే వాటర్ ఇంతే చాలు. ఈ థిక్‌నెస్‌లో అయితే మేము ఇలా ఉంచుకున్నాము. ఇది కొంచెం ఉడకాలి. ఇది ఉడకడానికైతే మనం ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుంటున్నాము. ఒక 5 మినిట్స్, 6 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూసేటప్పటికి ఇలా అయితే ఉడుకుతుందండి. ఆయిల్ అయితే పైకొస్తుంది. ఇలా ఒకసారి అయితే తిప్పుకుంటున్నాము. చాలా చక్కగా ఉడికిందండి ఇదైతే. చూడండి. ఇలా దగ్గరకొచ్చిన తర్వాత అయితే మనం మకానా అయితే వేసేసుకోవాలండి. ఇలా మకానా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ చాలండి. ఎక్కువ టైం ఉన్నా అవి చాలా చిన్నగా అయిపోతున్నాయి. ఎక్కువ టైం అయితే పట్టదు. ఇవి తినడం ద్వారా చాలా మంచిదని చెప్తున్నారు కదండీ హెల్త్‌కి డాక్టర్స్ అంతా. మనం కూడా అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి. ఇదైతే ఒక 2 మినిట్స్ అయితే ఇలా ఉడికిపోతాయండి. ఇప్పటికే కొంచెం చిన్నగా అయిపోయాయి. చూడండి రెడీ అయిపోయిందండి. ఇవైతే ఉడికిపోయాయి. చపాతీల్లోకి, రోటీలోకి అయితే చాలా బాగుంటుందండి ఇది. అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్‌గా అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నానండి నేను. సైజ్ అయితే కొంచెం చిన్నగా అయిపోతాయండి మనం గ్రేవీలో ఏసేటప్పటికి. మీరు ఎక్కువ టైం అయితే ఉంచకండి. ఫైనల్‌గా మేమైతే చపాతీల్లోకైతే ఈ కర్రీనైతే తయారు చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. అప్పుడప్పుడు మనం కూడా చేసుకొని హెల్తీ ఫుడ్స్ తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. అందరూ బాగుండాలండి. జై గురుదత్త.